నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ఆడుదామాంధ్ర వ్యవహారంలో అరెస్టు కాక తప్పదని టాక్ వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజాకు జైలు తప్పదని కూటమి నేతలు హెచ్చరిస్తూనే ఉన్నారు. విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో రోజా పాత్ర గురించి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ తేల్చినట్లుగా సమాచారం. అయితే రోజా అరెస్టు తప్పదా? విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధితులపైన చర్యలు తీసుకుంటారా? మాజీ మంత్రి రోజా నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారని, గ్రామీణ క్రీడలకు కొంత మొత్తం ఇచ్చి మరికొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం మారిన వెంటనే ఈ వ్యవహారానికి సంబంధించిన పద్దులను కంప్యూటర్లో నుంచి డిలీట్ చేసినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మిగింపు ఉత్సవం పేరుతో కూడా భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. దీనితో త్వరలో రోజా అరెస్ట్ తప్పదని టీడీపీ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయించింది. ఆడుదామాంధ్ర అవినీతి పైన విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్ర పైన ఆరోపణలు ఉన్నాయి. ఆడుదామాంధ్రలో 40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. అప్పటి ప్రభుత్వం ఆడుదామాంధ్రకు 125 కోట్లు కేటాయించింది. క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ నివేదిక తేల్చినట్లు సమాచారం. అదేవిధంగా విజేతలుగా వైసీపీ కార్యకర్తల్లోనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు విచారణలో ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. పార్టీ ప్రచారం కోసం క్రీడా సామాగ్రిపై వైసీపీ స్టిక్కర్లు అంటించినట్టు తేలింది. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసి నట్లు విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. ఇక అధికారం పోగానే వివరాలను కంప్యూటర్లోంచి డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. విజిలెన్స్ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్తులలో క్రీడలకు 10,000 కేటాయించి మరో 10,000 జేబులో వేసుకున్నారని గుర్తించారు. అయితే ఖర్చు 20,000 చూపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 2023 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఆడుదామాంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు భారీగా అంటించారని అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో తెలిపినట్టు తేలింది. కాగా ఈ అవినీతి సాగిన కాలంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటుగా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ లోతుగా విచారణ చేసింది. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు క్రీడా పరికరాల నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిపోయిన క్రీడా కిట్లు ఏమయ్యాయనే దానిపై విచారణ జరుగుతోంది. ఒక ఆటలో ఆడిన కిట్స్ మరో ఆటకే పనికిరాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా ఒకదాకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ-షర్ట్లు పంపిణీ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం దాదాపు 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాగా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తులో మాత్రం దాదాపు 40 కోట్లకు పైగా నగదు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో నివేదిక ఆధారంగా ఈ ఇద్దరి నేతలు క్రిమినల్ కేసులో నమోదు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైన అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. ఇక అటు విజిలెన్స్ విచారణ ముగియుండడంతో కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరుగుతోందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది. ఏది ఏమైనా విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.